ఇది మీరు ఆశీర్వదించి దీవించిన ప్రజాప్రభుత్వం. పేదోడికి మంచి చేస్తామని, పేదోడి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటామని, పేదోడి పక్షపాత ప్రభుత్వంగా నిరంతరము పనిచేస్తామని నమ్మి విశ్వసించి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరు ఎన్ని అపనిందలు గుడ్డగాల్చి మేరేసినా పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా పేదవాడికి మంచి చేయాలని నిరంతరము తపన పడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదోడి గుమ్మానికి చేస్తున్న ప్రభుత్వం మీరు ఆశీర్వదించి దీవించిన ఈ ప్రభుత్వం. ఆనాటి 10 సంవత్సరాల్లో సోయి సొంపు లేకుండా పేదోళ్ళకి మంచి చేస్తే మాకేం కమిషన్ వస్తుంది, కమిషన్ రాదు కదా అని కమిషన్ 1,00,000 కోట్లు కావాలంటే ప్రాజెక్టుల పేరుతో కాళేశ్వరం లాంటివి కడితే 1,00,000 కోట్లు వస్తాయని చెప్పి కాళేశ్వరం కట్టడానికి ఆనాటి దొరలు మొగ్గు చూపారే తప్ప పేదోడికి ఒక రేషన్ కార్డు ఇద్దాం, పేదోడికి పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పోగు పెడదాం, పేదోళ్ళకి ఉచితంగా ఇంటికి కరెంట్ ఇద్దాం, పేదోళ్ళ పిల్లలు కూడా మంచి చదువులు చదవచ్చే విధంగా మంచి హాస్టల్స్ కట్టిద్దాం, కడుపు నిండా బువ్వ పెడదాం, పేరింటి ఆడపిల్ల కాస్మెటిక్ ఛార్జీలు పెంచుదామని సోయి సొప్పు ఆనాడు లేదు. అంతెందుకు 10 మనిషి నీది ఏ ఊరు, ఆ ఊర్లో ఎక్కడ నీ ఇల్లు అని అడుగుతారు ఎవరైనా కొత్త వచ్చినప్పుడు. అంటే ఇల్లు అనేది ఆ పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండేది, ఆ పేదవాడు కాళ్ళను ఎగరేసుకొని నిలబెట్టేది. అటువంటి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే మీరొచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం, రెండో విడత 2.5 లక్షల ఇల్లు ఇస్తున్నాం. అదే రకంగా హైదరాబాద్ పట్టణంలో 1,00,000 ఇల్లు ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఇందిరమ్మ టవర్ల పేరుతో కట్టి ఇస్తున్నాం. ఈ 2 సార్లు ఇచ్చాము. ఆనాడు త్వరలో తెలంగాణ సోమంతా కొల్లగొట్టుకొని పోయారు, మళ్ళీ ఇవ్వటానికి మా డబ్బు లేదని చెప్పాం. 3వసారి ఇల్లు ఇస్తాం, 4వసారి ఇల్లు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి మనం ఎన్నుకున్న మీరు దీవించిన ఈ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చి తీరుతాం. ఎందుకు మీరు ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో నా పేదింటి ఆడబిడ్డ దొడ్డి బియ్యం ఇస్తే తినలేక ఇబ్బందులు పడుతుంటే మీకు కళ్ళు కనపడలేదా? సన్న బియ్యం ఇవ్వాలనే జ్ఞానమే మీకు రాలేకపోయా? కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ కూడా వారు ఎక్కడైతే అధికారాన్ని ఎలగబెట్టే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు సన్న బియ్యం ఇవ్వడం లేదే. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఆలోచన వచ్చింది నా పేదింటి ఆడబిడ్డ కూడా సన్న బియ్యం పెట్టాలని? అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, అది పేదవాడి ప్రభుత్వం అంటే. అందుకే ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఆనాటి ద్వారా ఏదైనా అలాగొరా మంచి కార్యక్రమం చేస్తే దాన్ని మేమేం తీసేయలే. అవి చేస్తూనే 8,21,000 కోట్ల రూపాయలు మనందరూ నెట్టిన అప్పులు పెట్టిపోయినా ఆ అప్పులకి అసలు మెట్టి కడుతూ పేదోడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లోటు లేకుండా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా ఇందాక మిత్రుడు చెప్పినట్లు, ఎంపీ గారు చెప్పినట్లు వరంగలే ఉదాహరణకు తీసుకోండి. సుమారు 5,700 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వమే ప్రారంభించబోతుంది. పక్కనే ఉన్న ఎయిర్పోర్ట్ అద్భుతంగా మీరు ఎక్కినా ఎక్కకుండా హైదరాబాద్ ఎలా అయితే ఎయిర్పోర్ట్ ఉందో వరంగల్లో ఉండే నా కుటుంబ సభ్యులకు కూడా ఎయిర్పోర్ట్ ఇవ్వాలని కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి మెడలు వంచి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది మన ప్రభుత్వం. అంతేకాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒక ల్యాండ్ మార్క్ గా వరంగల్ పట్టణంలో కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈనాడు ఏవైతే స్మార్ట్ రేషన్ కార్డులు, ఈ స్మార్ట్ రేషన్ కార్డులో QR కోడ్ ఉంటుంది. ఆనాటి దొడ్డి బియ్యం ఇచ్చే రేషన్ కార్డు లాగా కాకుండా
ఈనాడు నా ఆడబిడ్డలందరూ కూడా సన్న బియ్యం ఒక్క గింజ కూడా వదలకుండా నా డీలర్ల తమ్ముడికి కూడా చెప్తున్నాను, ఎక్కడా ఖాతా లోపాలు లేకుండా మీకు ఇచ్చే కమిషన్ ఈ ప్రభుత్వం ప్రాంప్ట్ గా ఇస్తుంది. మీ కష్టాలు ఈ ప్రభుత్వానికి తెలుసు, వాటిని పరిశీలిస్తుంది. కానీ పేదవాడికి సంక్షేమంలో భాగంగా పేదోడి బువ్వ పొట్ట నింపడం కోసం ఇచ్చే ఈ సన్నబియ్యం విషయంలో డీలర్ల తమ్ముడు కూడా ఎక్కడా చిన్న పొరపాటు చెయ్యొద్దని కూడా ఈ వేదిక ద్వారా వారందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదోడి బాధ తెలిసిన ప్రభుత్వం, పేదోడికి కష్టం వచ్చినప్పుడు అండదండలుగా ఉండే ప్రభుత్వం. గతంలో లాగా ఏడో హైదరాబాద్ లో కూర్చున్నాం, ఢిల్లీలో కూర్చున్నాం కాకుల కథలు చెప్పే ప్రభుత్వం కాదు. స్థానిక శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ, ఇన్ఛార్జి మంత్రిగా నేను కానీ, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ నిరంతరము మీతోనే ఉంటున్నాం. ఇంతకు ముందే సంగారెడ్డిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ స్మార్ట్ కార్డ్స్ నా పేదింటి ఆడబిడ్డలకు ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ కార్డ్స్ వల్ల మీ ప్రాంతంలోనే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే షాపులకు వెళ్ళినప్పుడు కూడా భవిష్యత్తులో అక్కడ కూడా మీకు రేషన్ ఇచ్చే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఇది మీ కష్టం తెలిసిన ప్రభుత్వం. గడిచిన 2.5 సంవత్సరాల్లో ఎలా అయితే మీకు అండదండలుగా మీ కష్టాల్లో పిలిచినా పెంపకపోయినా మీకు అండగా వచ్చి నిలబడ్డాము, భవిష్యత్తులో కూడా దీనికంటే మరింత మీకు అండదండలుగా ఈ ప్రభుత్వం ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ, మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.